హలో ట్రేడర్స్, రీసెంట్గా ఈ ఫిబ్రవరి 24th రోజు మంత్లీ ఎక్స్పైరీ మనకు ఇండిసెస్ అన్నీ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ మంత్లీ ఒకసారి ఎక్స్పైరీ ఉంటుంది, తెలుసు కదా. వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. సో వీక్లీ ఒక ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ రోజు ఏమవుతుందంటే మార్కెట్ సడన్గా రివర్స్ అవుతుంది, అది కూడా లాస్ట్ మినిట్స్లో. సో మీరు చాలాసార్లు వినే ఉంటారు హీరో టు జీరో ట్రేడ్ అని చెప్పేసి. తక్కువ ప్రీమియం అంటే 2 రూపీస్ 3 రూపీస్ ఉన్న ప్రీమియం 100 రూపీస్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి మంత్లీ ఎక్స్పైరీ రోజు. సో నేను ప్రీవియస్ ఒక 1 year నుంచి చూస్తున్నా, కాకపోతే ఎవ్రీ మంత్ రాదు. వచ్చినా కూడా ఏదో ఒక దాంట్లోనే వస్తుంది. అయితే ఫిన్ నిఫ్టీలో, లేదంటే బ్యాంక్ నిఫ్టీలో, లేదంటే నిఫ్టీలో ఏదో ఒక దాంట్లో వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్చువల్ ఇలాంటి ట్రేడ్ చేయకూడదని చెప్తుంటారు, కానీ చేసినా పెద్దగా లాస్ అయితే ఏముండదని నేను అనుకుంటున్నా. ఎక్కువ లాట్స్ మాత్రం తీసుకుంటే రిస్క్ అయితే ఉంటుంది. మనము 1 లేదా 2 లాట్స్ తోటి చేస్తే మ్యాక్సిమం లాసు 2000 లోపే ఉంటుంది, 1000 1500 ఇంతే ఉంటుంది. కాకపోతే ప్రాఫిట్ వస్తే 10,000 వరకు వచ్చేంత ఛాన్సెస్, 5 to 10,000 ఈజీగా. 10 అంటే మరీ ఎక్కువ అయిపోద్ది, కానీ మినిమం ఒక 5,000 అయితే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ అలాంటి ట్రేడ్ను క్యాచ్ చేశాను. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్లో ఇస్తాను చూడండి. సో ఈసారి కూడా ఫిబ్రవరి 14th రోజు మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నాను. సో ఏంటంటే మార్కెట్ వన్ సైడ్ ఫాలింగ్ ఉంది ఆ రోజు. సో లాస్ట్లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒకసారి డబల్ బాటమ్ మార్కెట్ ఫాలో అవుతూ కొంచెం రికవర్ అవ్వడానికి ట్రై చేసింది. మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చిన తర్వాత డబల్ బాటమ్ టచ్ చేసిన తర్వాత నేను ఒక ఎంట్రీ 2 లాట్స్ తీసుకుంటే కొంతవరకు అయితే మూవ్ ఇచ్చింది. ఒక 3,000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఎంత అంటే జస్ట్ 1,300. సో 9 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను నేను 2 లాట్స్. 10 రూపీస్ ఉన్న 1 లాట్కి మనకు పడేది 650 మాత్రమే. సో నేను 9 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నా కాబట్టి 1,300, అరౌండ్ 1,300 పడింది. 1,300 డిప్లాయ్ చేశాక కొన్ని నిమిషాల్లోనే 3,000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. సో నాకు కొంచెం రికార్డ్ చేయడం లేట్ అయింది వీడియో. సో తర్వాత నేను ఏంటంటే ఇంకా ఆ ట్రేడ్ని వదిలేసా. ఒకవేళ మన ప్రీమియం 0 అయిపోతే ఏమవుతుంది, టోటల్ 0 అయిపోయినా మనం మ్యాక్సిమం లాస్ 1,300 మాత్రమే. మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ అంతా పోతుంది. సో పోతే 1,300. ఒకవేళ ప్రీమియము నేను 9 రూపీస్ తీసుకున్నా కదా, అది 100 దాకా పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో నేను ఒకసారి 12,000, ఒకసారి 10,000 గెయిన్ చేశాను. ఆ స్క్రీన్ షాట్స్ చూడండి ఒకసారి. సో ఈసారి కూడా అలానే వదిలేశాను. సో పోతే 1,300, వస్తే నేను ఇంకా 3 దాకా వెయిట్ చేద్దాం, 310 దాకా వెయిట్ చేద్దాం, ఎంత అయితే అంత అని చెప్పేసి వదిలేశాను. కాకపోతే అది 0 అయిపోయింది. సో 3,000 ప్రాఫిట్ కాస్త మళ్ళీ 0 అయిపోయింది. కాకపోతే ఏంటంటే మొన్న ప్రీవియస్ ఎక్స్పైరీ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చింది 0 to హీరో. అంటే ఆ రోజు వన్ సైడ్ మూవ్ అనేది మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చింది. నేను చాలాసేపు అది కూడా అబ్జర్వ్ చేశాను, కానీ నిఫ్టీలో చార్ట్ క్లియర్గా ఉందని చెప్పి నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నా. నిఫ్టీలో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపించాయి. సో నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను అన్నమాట. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరు ఇలాంటి 0 to హీరో ట్రేడ్ చేయరు. కాకపోతే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మినిమం లాస్ ఒకటే లాట్తో చేసామనుకోండి, 10 రూపీస్ దగ్గర కొన్నాం నిఫ్టీలో. ఒక లాట్ ఎంత 65 కదా. సో 650, మ్యాక్సిమం మనం 650 డిప్లాయ్ చేస్తే సరిపోతుంది. సో మన మ్యాక్సిమం లాస్ 650. అదే ఒకవేళ వెళ్ళింది అనుకోండి 100 వరకు, మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. సో ఇది కొంచెం చాలా టఫ్ అయి ఉంటుంది ఐడెంటిఫై చేయడము. కొంచెం మీరు ఒక కొన్ని మంత్స్ పాటు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఫిబ్రవరి మంత్లో నా మంత్లీ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఒకసారి ఆ రికార్డింగ్ చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.